అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ అయోధ్యకి చేరుకున్నారు. అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఒకవైపున భారతీయ జనతా పార్టీ తన సాన్నిహిత్యాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. అదే సందర్భంలో ఇక్కడ చంద్రబాబు గారితోనూ తన సాన్నిహిత్యం కొనసాగిస్తున్నారు. చంద్రబాబు గారు కూడా అయోధ్యకి వెళ్ళి బీజేపీతో తన సాన్నిహిత్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే సాన్నిహిత్యం కావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ టైంలో వీళ్ళిద్దరి పొత్తుకు సంబంధించి ఇంతవరకు కార్యకర్తలకు స్పష్టత రాలేదు. కానీ చంద్రబాబు నాయుడు నిన్న అరక్కు కానీ అట్లాగే మండపేటకు కానీ అభ్యర్థులను ప్రకటించడం, అక్కడున్న జనసేన వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేయడం నడిచిపోయింది. ఇప్పుడైనా ఇక అయోధ్య నుంచి వచ్చిన తర్వాతనైనా ఎవరి సీట్లేంటి, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నటువంటిదైనా కార్యకర్తలకు ప్రకటిస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. లేకపోతే నాయకులిద్దరూ కలిసిపోయారు కాబట్టి కార్యకర్తలు కలవాలంటే కష్టం. ఎందుకంటే చివరి దాకా సాగదీసి చివరిలో మంది కాదు ఈ సీటు తెలుగుదేశం వాళ్ళదన్నో లేదా చివరిలో మంది కాదు ఈ సీటు జనసేన వాళ్ళదో అని చెప్తే క్యాడర్లో వచ్చేటువంటి రెవల్యూషన్ లేదా గందరగోళం, ఓటర్లో కూడా వచ్చే గందరగోళం చాలా పెద్ద సమస్య సృష్టిస్తుంది. రాక దొరికినటువంటి ఒక అవకాశం జనసేనకి ఈ దఫా గట్టి మద్దతుదారుతో కలిసి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ సమస్యను పరిష్కరించుకుంటారా, లేకపోతే కనుక వివాదాలు వస్తాయి కాబట్టి అది ఇష్యూ కానికుండా చూసుకోవడం కోసం ఆగుంటారా చూడాల్సి ఉంది.